రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వైసీపీ నాయకుడు కొటికెలపూడి శ్రీను పార్థివ దేహానికి అద్దంకి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ నివాళులర్పించారు. అంత్యక్రియల్లో పాల్గొని మృతుడి పాడెమోసిన అశోక్ కుమార్ నిరంతరం పార్టీ కోసం కష్టపడే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరమన్నారు. శ్రీను వంటి చురుకైన నాయకుడిని కోల్పోవటం వైసీపీ పార్టీకి వ్యక్తిగతంగా నాకు తీరని లోటన్నారు. శ్రీను కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. ఆ కుటుంబానికి వైసీపీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. పార్టీ కార్యకర్తలే నా కుటుంబ సభ్యులు, వారి కష్ట సుఖాల్లో నేను ముందు ఉంటాను అని భావోద్వేగానికి లోనయ్యారు. చక్రాయపాలెం వద్ద జరిగిన ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన వైసీపీ నాయకుడు కొటికెలపూడి శ్రీను కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అద్దంకి భవానీ సెంటర్లో ధర్నా చేపట్టారు. బాధితులపై పోలీసులు లాఠీచార్జీ చేయటాన్ని నిరసిస్తూ ఘటనా స్థలానికి చేరుకుని పోలీసుల తీరును అద్దంకి వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ నిలదీశారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి అశోక్ వెంట వైసీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు పాల్గొన్నారు.